నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బాలగంగాధర్ తిలక్ స్వతంత్రోద్యమ సమయంలో వందే మాతరం అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారత్ ని సాధించాలి అని వందే మాతరం అంటూ ఉద్యమం చేశారు. అది వందే మాతరం కాస్త ఎలా అయిపోయిందంటే వందే భారతం అన్నట్టుగా భారత్ ని సాధించడం కోసం ఆ రోజు వందే మాతర ఉద్యమం కానీ వందే మాతర పదం కానీ చాలా 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 ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడడానికి కారణమైంది. ప్రతి ఒక్కరి నరనరాల్లో వందే భారత్ అనేది జీర్ణించుకుపోయింది. ఈ రోజుకి కూడా వందే మాతరం అంటే చాలు అదొక రకంగా రోమానులు లిక్కపొడుచుకొని ఏదో దేశం కోసం కలలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అయితే కాలక్రమేణా ఏమైపోయిందో తెలీదు. వందే మాతరం అసలు ఆ గీతాన్ని వినడానికి కూడా మనం ఎక్కడ వినలేకపోతున్నాం. మా చిన్నప్పుడు విన్నదే తప్ప ఇప్పుడైతే లేదు. ఇప్పుడు పిల్లలకు వందే మాత్రం పూర్తిగా వచ్చని నేను కూడా అనుకోను. సరే, ఇది కాసేపు పక్కన పెట్టేస్తే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. ఎందుకు వందే మాత్రం గీతాన్ని పాడలేకపోతున్నారు, ఎవరి దాష్టికానికి ఒడిగట్టారు, దాని వెనకున్న కారకులు ఎవరు, మళ్ళీ మనం మొన్న రిపబ్లిక్ డే రోజు వందే మాతరాన్ని విన్నప్పుడు ఒక్కొక్కరు ఎంత ఆనందం పొందారు అనేది. వందే మాత్రమే కాదు, వందే భారత్ అన్నా కూడా సహించలేని దుర్మార్గులు, దాష్టికం చేయడానికి సిద్ధమయ్యే సన్నాసులు ఇంకా ఉన్నారు. ఎందుకు అంటున్నాను అనంటే అసలు ఏంటి వీళ్ళ కక్ష ఎవరి మీద? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశపు పౌరులుగా ఉంటూ, ఈ దేశం నుంచి సంపాదన చేసుకుంటూ ఈ దేశ ఆస్తులను ధ్వంసం చేయడానికి వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు? ఉద్యమం అంటే ధ్వంసం చేయడమా? ఉద్యమం అంటే పక్కవారు భయపట్టి పరుగులు తీర్చడమా? ఉద్యమం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూసి పారిపోవడమా? ఉద్యమం అంటే మనల్ని చూసి 100 మంది స్ఫూర్తి ముందుకు రావాలి. ఉద్యమం అంటే మనం చేస్తున్న దానికి ఒక కాజు ఉండాలి. ఆ కాజు ప్రభుత్వం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇక వందే మాత్రమే కాదు, వందే భారత్ అనేది కూడా సహించలేని చాలా మంది దుర్మార్గులు వందే భారత్ పేరుతోటి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రైళ్లను తీసుకొచ్చిందో చాలా చోట్ల వాటి మీద దాడి చేసిండ్రు. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం, ఈ దాడులు ఆగిపోయినాయి. అమ్మయ్య, ఈ సన్నాసులకు ఇప్పటికైనా వందే భారత్ అనే గొప్పతనం తెలుస్తోంది. వందే భారత్ అని చెప్పిన తర్వాత కూడా దాని మీద చేసే వాళ్ళకు కొంచెం బుద్ధి వచ్చింది అనుకున్నాం. కానీ మళ్ళీ తమిళనాడులో ఈ దాష్టికం మొదలైంది. తమిళనాడు అంటేనే సనాతన ధర్మం మీద ఎప్పుడు దాడి చేయాలా అని చూస్తూ ఉంటది. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అద్దు అదుపు లేకుండా ఉంటది తమిళనాడు రాష్ట్రం. ఈ నేపథ్యంలో ఇక ఈ మూక ఏదైతే వందే భారత్ అని కానీ వందే మాతరం అని కానీ లేకపోతే భారత ఔన్నత్యాన్ని చెప్తుంటే వినలేని కొంత దాష్టిక మూక తమిళనాడులో ఏం చేసినా ఏం కాదు, వీళ్ళు సనాతన ధర్మానికి ఎలాగో వ్యతిరేకము, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో మనము ఉగ్రదాడులు చేసినా లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టినా ఏం చేసినా కూడా మనల్ని ఎవరు అనరు అనుకున్నారేమో. కానీ తమిళనాడులో వందే భారత్ ట్రైన్ మీద చెన్నై నుంచి తిరువెన్నెల్లి వెళ్తున్న ట్రైన్ మీద విపరీతంగా రాళ్లతో దాడి చేశారు. ఎంత ఘోరంగా అంటే ఆ ట్రైన్ లోపల 9 బోగీల మీద కూడా విపరీతంగా రాళ్ల దాడి చేస్తే లోపడున్న ప్రయాణికులు పరుగులు పెట్టారట. ఇంతకంటే దాష్టికం దరిద్రం ఏమైనా ఉంటుందా? అసలు తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు నిద్రపోతోంది? ఎందుకు అంత సనాతన ధర్మం మీద కోపం? సనాతన ధర్మం మీద ఏర్పడ్డ భారతదేశం మీద కోపం అయితే అసలు ఎవరుండమన్నారు వాళ్ళని? అరే, ఎందుకు తమిళనాడులోనే ఇవన్నీ జరుగుతున్నాయి? గోమూత్రం అంటారు, సనాతన ధర్మం మీద దాడి చేస్తారు, దేవుళ్ళ గురించి అపహాస్యం చేస్తారు, వాళ్ళ మాట్లాడే వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. ఏం ఓటు బ్యాంకు రాజకీయం? ఓటు కోసం ఎంతకైనా దిగజారుతారా? దిగజారు ఏం సాధిస్తారు? అసలు ట్రైన్ల మీద రాళ్ళేసుడు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఎవడిచ్చిండు వీళ్ళకి? రూపాయి కష్టపడి సంపాదించేటోడికి ₹1 సంబంధించిన వస్తువును ఖరాబ్ చేస్తానమంటే దాని విలువ అర్థమైద్ది. పని పాట లేకుండా అమ్మ అయ్యలకు భారమైన వాళ్ళు ఉంటారు చూసిండ్రా, అలాంటి చెత్తగాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని సోషల్ మీడియాలో అంటారు. లోపడున్న ప్రయాణికులు ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని ఉంటుంది తెలుసా. రాళ్ళేసిన వాళ్ళలో ఒక్కరికి సంబంధించిన కుటుంబీకులైనా ఆ ట్రైన్లో ఉంటే ఇంత జరిగినా కూడా అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? ఇంతే నోరు మూసుకొని ఊరుకుంటే, తమిళనాడు ప్రజలు ఆలోచించకుంటే, రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో మీ భవితవ్యాన్ని మీరే నిర్ధారించుకోకుంటే తమిళనాడును మినీ పాకిస్తాన్ చేయడానికి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం వెనకాడేటట్లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అలా అవుతుంది అని నాకు నేను చేసే వీడియోల కింద కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ చూస్తున్నా నేను.
ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1 to 4 లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దయచేసి మీ సహాయం కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. స్టే విత్ us.